మా సంగారెడ్డి జిల్లాకు రావద్దని చెప్పేసి నేను ఇక నారాయణఖేడ్లో నిండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తా ఇక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి మాట్లాడినావు. ఒక చక్కెర కర్మాగారం కూడా ఏర్పాటు చేస్తున్నావు. ఎక్కడ పోయినాయా చక్కెర కర్మాగారం రేవంత్ రెడ్డి? ఎక్కడ పోయినాయి మరి పరిశ్రమలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా. అదే మాదిరిగా కరెంటు, నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు ఇస్తామన్న రైతులకు ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో మేము మంజూరు చేసిన 332 kVA సబ్స్టేషన్ ఏదైతే ఉండేదో అది అట్లనే పెండింగ్ పెట్టినాం. అది ఇంకా అది పనులు కూడా మొదలు పెట్టకుండా అట్లనే పెండింగ్ పెట్టిర్రు. మరి మీరు కరెంటు కూడా కేవలం రైతులకు 10 గంటలు మాత్రమే కరెంటు ఇచ్చే పరిస్థితి ఈరోజు 24 గంటల నుంచి 10 గంటలకు మీరు తీసుకొచ్చారు. ఇక మీరు ఉన్న పథకాలే కొత్త పథకాలు ఏమో చేస్తాం. కళ్యాణ లక్ష్మి పథకంలో మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు, కానీ మేము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. దొంగలు మీరు ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు కావాలని కోట్ల కేసు వేయించారు. ఉచిత పథకాలు వద్దని కేవలం కళ్యాణ లక్ష్మి మీదనే కోట్ల కేసు వేయించి మీరే కేసు వేయించి కౌంటర్ వేయకుండా స్టే వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. తప్పకుండా మహిళలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ మూలంగానే, ఎందుకంటే కౌంటర్ వేయకపోవడం మూలంగానే స్టే వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే స్టే వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, కానీ రైతు భరోసా మీరు ఇచ్చింది ఒక 2 పర్యాయాలు 10,000 మాత్రమే ఇచ్చిండ్రు. తర్వాత ఇంకో పర్యాయం ఏమో 6,000 రూపాయలు, అంటే 5,000 ఇచ్చారు. ఇంకో పర్యాయం ఏమో 6,000 రూపాయలు ఇచ్చారు. 15,000 రూపాయలు ఇస్తామని కేవలం 12,000కే పరిమితం చేసి, అది కూడా 3 పర్యాయాలు రైతు బంధు ఎత్తేసిన ఘనత మీకే దక్కింది. రైతులకు మోసం చేసిన దుర్మార్గులు మీరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైతులకు బోనస్ ఇస్తామన్నా, ఏ పంట పెట్టినా రైతులకు బోనస్ ఇస్తామని మాట్లాడారు, కానీ ఏ ఒక్క పంట కూడా బోనస్ ఇవ్వలేదు. కేవలం సన్న వడ్లకు ఇస్తామని చెప్పేసి మాట మార్చి ఆ సన్న వడ్లకు కూడా ఇవ్వని దుర్మార్గులు మీరని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అన్ని పంటలు కొంటామని మాట్లాడారు, కానీ రైతులు పండించిన ఏ పంట కూడా సరిగ్గా కొనలేదు. మరి దాంట్లో కూడా కొనుగోలు చేసిన దాంట్లో కూడా పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. 40 కిలోలు కాంట పెట్టాల్సిన వడ్లకు 43-44 కిలోలు పెట్టుకున్నారు. ఆ రకంగా ఒక క్వింటాల్కు 10 కిలోలు రైతులకు ముంచేసింది మీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. జొన్నల విషయంలో కూడా అదే మాదిరిగా జరిగింది. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అయితే కొనుగోలు కేంద్రంలో గతంలో తొగలు కొంటుంటే మనూరు మండలంలో పోయి మేము అక్కడ పోయి కాంట పెట్టిస్తే 50 కిలోలు జోకాల్సింది 57 కిలోలు జోకిండ్రు. దాని మీద విజిలెన్స్ కేసు కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓల్డ్ ఏజ్ పెన్షన్ల వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ కేసీఆర్ 200 నుంచి 2,000 రూపాయలు చేసిండు. నువ్వు 2,000 నుంచి 4,000 చేస్తా. 9వ తారీఖు డిసెంబర్ 9, 2013 నుంచి ఇస్తున్నావు. ఇప్పటి వరకు ఆ 2,000 కంటే ₹1 కూడా ఎక్కలేదు. ఇంకా కొత్తగా వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా ఒక పెన్షన్ ఇవ్వలేదు. మరి వీళ్ళకు వితంతువులకు పెన్షన్ ఇవ్వలేదు, ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా మరి అందరికీ కూడా మోసం చేసింది నువ్వే అని చెప్పి తెలియజేస్తున్నావు. అందరికీ వృద్ధాప్య పెన్షన్ లేని మహిళలకు అందరికీ ఒక్కొక్కరికి 2,500 రూపాయలు ప్రతి మాసం ఇస్తా అని చెప్పేసి అది కూడా మోసం చేసింది నువ్వే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఆ 12,000 రూపాయలు కూడా ముంచేసారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ముంచేసారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరం ఎంబడెంబడి ఇస్తామని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులు సర్టిఫికేట్ లేక ఉద్యోగాలకు అప్లై చేసుకునే పరిస్థితి లేకుండా చేసిన దుర్మార్గులు వీరని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా యువతకు, చదువుకున్న యువతకు అందరికీ 10వ తరగతి చదివితే 50,000 ఇస్తా, ఇంటర్మీడియట్ చదివితే 1,00,000 రూపాయలు ఇస్తా, డిగ్రీ చదివితే 1,50,000 రూపాయలు ఇస్తా. ఇట్లా
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 2 లక్షల రూపాయలు అందరికీ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఎవరికి 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు మీరు అని చెప్పి తెలియజేస్తున్నాను. గిరిజన తాండాలకు 30 లక్షల రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి మాట్లాడారు. కానీ ఆ 30 లక్షల రూపాయలు కూడా 30 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. వాళ్ళకు కూడా మోసం చేశారు. అదే మాదిరిగా ఎస్సీలకు, హరిజనులకు, గిరిజనులకు అంబేద్కర్ ఏమనిపించింది అభయహస్తం, అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి వాళ్ళకు కూడా మోసం చేసింది మీరే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. యువతకు జాబ్ క్యాలెండర్ పెట్టి ఒకే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా వాళ్ళకు మోసం చేసింది మీరే అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి అంటున్నా, మీరు ఇవన్నీ పూర్తి చేసే మరి మా సంగారెడ్డి జిల్లాకు రావాలి. లేకపోతే ఉట్టుట్టికి వచ్చి కార్డు పంపిణీ చేసి ప్రచారం చేసుకుంటామంటే తప్పకుండా ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ మీకు వచ్చే ఎన్నికల్లో సవిధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మరి మీకు ప్రజలు కూడా తిరగబడి కొట్టే కాలం కూడా తొందరనే వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టు నాడు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డికి రాబోతుంది. ఏం తెస్తున్నారా బిడ్డ అంటే, నేను స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నా అంటాడు. అవేమన్నా కొత్త 50 రేషన్ కార్డులు, ఇదివరకు అందరి దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ రేషన్ కార్డులతో అన్ని పనులు నడుస్తున్నాయి. నువ్వు ఇచ్చేది కొత్తది ఏం లేదు కదా, ఇంట్లో 1 రూపాయి కూడా కొత్తది ఇచ్చేది ఏం లేదు, 1 కిలో ఎక్కువ బియ్యం ఇచ్చేది లేదు. దాని కొరకని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసుకొని ప్రచారం చేసుకునే కొరకే రేవంత్ రెడ్డి మన సంగారెడ్డి జిల్లాకు రాబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గతంలో వచ్చినావు, నువ్వు జైరాబాద్కు వచ్చినావు. జైరాబాద్కి వచ్చి ఏం ఉద్ధరించినావు అనేది చెప్పాలి కదా, నువ్వు ఏం సాధించినావు అనేది చెప్పాలి. అక్కడ ఏం హామీలు ఇచ్చినావు, మరి ఇక్కడ ఏం అభివృద్ధి చేసినావు, ఈ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఏం అభివృద్ధి చేసినావని కూడా చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉందని చెప్పేసి నేను రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తున్నాను. మా నారాయణఖేడ్కు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మాట్లాడినావు. నువ్వు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 1 సంవత్సరంలో పూర్తి చేస్తా అని చెప్పినావు. ఎక్కడ పోయింది, ఏమైంది? మేము ల్యాండ్ కంపెన్సేషన్ ఇచ్చినాము, మరి ఇంటేక్ వెల్ కొరకని మన బావి కొట్టినాము, బావి రొప్పినాము, సబ్స్టేషన్ కొరకని ఇది చేసినాము. ఇవన్నీ చేసి స్టార్ట్ చేసిన వరకు 1 ఏడాది లోపల పూర్తి చేస్తున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్క్ ఆపేసినావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నారాయణఖేడ్ నియోజకవర్గంకు గుండెకాయ లాంటిది కాబట్టి ఇమీడియట్ గా బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి నీకు చెప్తున్నా. నువ్వు మాట ఇచ్చినావు, మాట తప్పినావు రేవంత్ రెడ్డి. అదే మాదిరిగా ఇంకో మాట ఇచ్చినావు, నల్లవాగు సప్లిమెంటేషన్ కొరకని కారాముంగి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడతామని చెప్పేసి మాట ఇచ్చినాం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము దాని డిపిఆర్ కొరకని శాంక్షన్ చేసి డిపిఆర్ తయారు చేసి పెట్టినాం. అది డిపిఆర్ అప్రూవ్ అయింది, కానీ ఇప్పటికీ 80 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి, నువ్వు 80 రూపాయలు కూడా మంజూరు చేయలేదని చెప్పేసి నువ్వు దీన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తా అని చెప్పేసి నల్లవాగు ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని చెప్పేసి మాట్లాడినాం. అదే మాదిరిగా నీటిపారుదల చెరువులు నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 నీటిపారుదల ప్రాజెక్టు చెరువులు మేము మంజూరు చేసినాం. వాటికి సంబంధించిన ల్యాండ్ కంపెన్సేషన్ 4కి ఇచ్చినాం, టెండర్లు పిలిచినాం. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. నీ దరిద్రం పాలన ఇక్కడ అవసరం లేదు. ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకొని మా జిల్లాకు వస్తున్నావు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాను. కనీసం నీకు కొత్త చెరువులు అయితే చేయడానికి శాత కాలేదు, కనీసం బొంగలు పూడ్చని కూడా శాత కాని పరిస్థితి. ఆ రోజు మేము చెరువులు కుంటలన్నీ కూడా మిషన్ కాకతీయ ద్వారా అన్ని రిపేర్ చేసి అన్ని మంచిగా పంటలు పండిస్తే ఈరోజు బొంగలు పడితే బొంగలు రిపేర్ చేయని కూడా శాత కానడు. నువ్వు ఇంకా ఈ జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని చెప్పేసి
నేను వారికి మాట్లాడుతున్నా. మరి మీ ఎన్నికల ప్రచారంలో మీరు ఇంకో మాట చెప్పారు. మీరు తడకల్ మండలం నేను రాగానే ఏర్పాటు చేస్తాను. నువ్వు మండలం అయితే ఏర్పాటు చేయలేదు. నాటకాలు అన్ని అబద్ధాలు మాట్లాడినావు. మండలం కొరకని జీవో ఇచ్చింది మా ప్రభుత్వం. దాని మీద కంప్లైంట్ ఇచ్చి ఆపేసింది మీ కాంగ్రెస్ నాయకులు. తర్వాత నువ్వు ఇక్కడ నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. నువ్వు ఏమో మాట ఇచ్చినావు, మండలం కంప్లీట్ చేస్తాను. అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేతో అడిగిపించినావు. మరి ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయింది. మేము ధర్నాలు చేసినా ఏం చేసినా ఇప్పటివరకు మండలం ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి, మండలం వెంటనే ఇవ్వాలని చెప్పేసి నేను వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నారాయణఖేడ్లో మీరు ఎన్నికల సభలో చెప్పారు, నారాయణఖేడ్లో ఉన్న నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణఖేడ్లో కనీసం ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మీరు ఆ రకంగా పచ్చి మోసగాళ్ళు, 420 గాళ్ళు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నా. మరి మా ప్రభుత్వ హయాంలో ఎన్నో ఏళ్ల నుంచి నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడుండే. మేము మిషన్ భాగీరథ ద్వారా కంప్లీట్ చేసాం. తాగునీటి ఎద్దడి కొరకు మొత్తం ట్యాంక్స్ కట్టించినాము, పైప్ లైన్ వేసినాము, ఇంటింటికి నల్లా పెట్టి కంప్లీట్ చేసి 5 సంవత్సరాలు మొత్తం నీళ్లు ఇంటింటికి సప్లై చేసిన ఘనత మాది. మరి నువ్వు అధికారంలోకి రాగానే ఏమైంది? ఈరోజు ఒక్క గ్రామానికి కూడా, ఒక ఇంటికి కూడా నీళ్లు సరిగా పోయే పరిస్థితి లేదు. వారానికి ఒకసారి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా మళ్ళా నువ్వు వెనకడికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో నారాయణఖేడ్ ప్రజలు తాగునీటి కొరకని బాధపడ్డారో అదే మాదిరిగా బాధపడే పరిస్థితి నువ్వు తీసుకొచ్చి పెట్టినావు. ఇంకా నువ్వు ఎందుకు ఈ సంగారెడ్డి జిల్లాకు వస్తున్నావు అనేది మాకు అర్థమవుతుంది. మరి నారాయణఖేడ్ని కొడంగల్ లాగా తీర్చిదిద్దాను. నీ కొడంగల్ కూడా నువ్వు ముఖ్యమంత్రి కాకముందు గతంలో నారాయణఖేడ్ ఏ పరిస్థితి ఉండే అదే పరిస్థితులు ఉండే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణఖేడ్ అన్ని రంగాల్లో కూడా మేము అభివృద్ధి చేసినాం. ఇప్పుడు నువ్వేమో కొడంగల్ అభివృద్ధి చేసుకుంటున్నావు. మరి నారాయణఖేడ్లోనేమో జరిగిన అభివృద్ధిని వెనకబడే విధంగా మీరు ఇచ్చేస్తుందని చెప్పేసి నేను తెలుస్తున్నాను. ఇంకో మాట అన్నావు, నారాయణఖేడ్ని నేను దత్తత తీసుకున్నాను. ఏమిచ్చినావు నువ్వు? దత్తత తీసుకొని నారాయణఖేడ్కి ఏమిచ్చినావు చెప్పాలని చెప్పేసి, కొత్తగా ఏమన్నా ఇచ్చిందంటే చెప్పాలని చెప్పేసి నేను వారికి డిమాండ్ చేస్తా ఉన్నాను. నారాయణఖేడ్లో గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన దవాఖానలు ఉన్నాయి తప్పించి 30 పడకల దవాఖానలు 2, 50 పడకల మాతా శిశు దవాఖానా, మరి అదే మాదిరిగా 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో కట్టి నారాయణఖేడ్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక పిఎస్సి కూడా కట్టిన పాపన అవ్వలేదు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని మీరు మా సంగారెడ్డి జిల్లాకు వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తాండా రోడ్లు, తాండా రోడ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గత 50 సంవత్సరాలలో ఏ ఒక్క తాండా కూడా డాంబర్ రోడ్ వేయలేదు మీరు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 120 కోట్ల రూపాయలతోని తాండాలకు డాంబర్ రోడ్లు మంజూరు చేసి సుమారుగా 70 కోట్లు ఖర్చు కూడా చేయడం జరిగింది. రోడ్లు కూడా వేయడం జరిగిందని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి అట్లనే ఆపారు. ఇక మీ ఎమ్మెల్యే మాట్లాడతాడు. మీ ఎమ్మెల్యే ఇక పనికి వాళ్ళ చేతగాని ఎమ్మెల్యే ఉన్నాడు, అసమర్థుడు ఉన్నాడు. ఎందుకంటే సమర్థుడైతే రేవంత్ రెడ్డికి నువ్వు ఎన్ని చెప్పినావు ఎమ్మెల్యే ఎలక్షన్లో, మరి నాకు అందరు నిలదీస్తున్నాను అడుగుతాడు కదా. అసమర్థ ఎమ్మెల్యే ఉన్నాడు, నా వల్ల కాదని చక్కగా చేతులు ఎత్తేస్తుండు. పైసలు లేవు మా గవర్నమెంట్లో పనులు చేయకండి అని చెప్పేసి చేతులు ఎత్తేస్తుండు. మేము మంజూరు చేసిన రోడ్లకు నేను చేసిన అని చెప్పేసి మరి చెప్పుకుంటూ తిరిగే పరిస్థితి ఆయనకు ఏర్పడ్డదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో మేము అప్పుడు డాంబర్ రోడ్లకు మరి కొత్తగా డాంబర్ బీటీ రినోవేట్ చేసినాం, R&B రోడ్లకు బీటీ రినోవేట్ చేసినాం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పినావు రోడ్లు మంజూరు చేస్తా అని చెప్పినావు. 1 కిలోమీటర్ కూడా కొత్తగా మీరు మంజూరు చేసి డాంబర్ రోడ్ ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో వేయలేదని చెప్పేసి నేను ఆ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి వెంటనే ఈ రోడ్లు రిపేర్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా.